లిల్లీ లిల్లీ సీ దిస్ మై డ్రీమ్ మై ఎయిమ్ మై గోల్. ఏంటి పాంప్లెట్లు ఏరుకొని రావడమా? అబ్బా ఈ పాంప్లెట్ కాదే, దాంట్లో ఉన్న అపార్ట్మెంట్ చూడు. సూపర్ గేటెడ్ కమ్యూనిటీ, పెద్ద 3 BHK ఫ్లాట్. అయితే ఏంటే, ఇంకెన్ని సంవత్సరాలు ఈ అగ్గిపెట్టి లాంటి ఇంట్లో ఉంటాం? ఈ లైట్ హౌస్ లాంటి ఇంటికి అప్గ్రేడ్ అవుదాం. మొన్నే మెడికల్ షాప్ పెట్టి సంపాదించడం స్టార్ట్ చేసావు, అప్పుడే ఇంత పెద్ద ఖర్చులు అవసరం అంటావా? మనం ఏం ఇల్లు కొనేయట్లేదే, జస్ట్ రెంట్కి దిగుతున్నాం. పైగా అపార్ట్మెంట్ మీ హాస్పిటల్ కి చాలా దగ్గర. టిక్కు టిక్కు మన నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. నువ్వెన్నైనా చెప్పు గోవిందు, ఈ ఇల్లు బానే ఉందిగా. ఆ ఇల్లు ఇంకా బాగుంటది. నువ్వు ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి రెడీ అయ్యరా, ఆ ఇల్లు చూసొద్దాం. హలో, బ్రోకరేనా మాట్లాడేది? బ్రోకర్ కాదండి, స్పీకరు. స్పీకరా? ఈడెవడో బ్లూటూత్ స్పీకర్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు. సారీ భయ్యా, నువ్వు ఇంకా ఇళ్ళ బ్రోకర్ ఏమో అనుకుని ఫోన్ చేశాను. అబ్బా నేనా బ్రోకర్, పేరు స్పీకరు. రైమింగ్ బాగుంది. ఫ్లాట్లు కూడా బాగుంటాయి. ఇంతకీ మీకు ఎక్కడది కావాలి? ఇదిగా ఈ పాంప్లెట్ లోది. నేను రోజుకి 50-100 పాంప్లెట్లు పంచి పెడతాను. అందులో ఏది? అదే శ్రేఖర్, సొంత ఇల్లు అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ. ఓహో అందులోనా? ఉన్నాయి. అబ్బా సాయిరామ్, ఎంతకీ ఏ ఫ్లోర్ భయ్యా? ఫస్ట్ ఫ్లోర్ లో ఒకటి ఉంది, 13వ ఫ్లోర్ లో ఒకటి ఉంది. ఏది కావాలి? ఈ ఇంట్లో ఎలాగో గ్రౌండ్ ఫ్లోర్, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ లో ఏమంటాం? మినిమం 13 ఫ్లోర్స్ అయినా పైకి వెళ్ళాలి భయ్యా. ఆ 13th ఫ్లోర్ ఓకే, ఒకసారి వచ్చి చూసుకుంటాం. అయితే 1 గంటలో వచ్చేయండి. సరే బ్రోకర్, సారీ శ్రేఖర్, మీట్ యూ ఇన్ మై న్యూ అపార్ట్మెంట్. గోవిందు, అంకుల్ ఆంటీ వాళ్ళని కూడా తీసుకెళ్దామా? ఎందుకే, ఫస్ట్ మనం వెళ్ళి చూద్దాం. అయినా అంకుల్ మనలా ఖాళీగా ఉంటాడు అనుకున్నావేంటి? వాళ్ళు పనులు ఉంటాయి. ఈ మిక్సీలో ఏం ఆడిసి వచ్చావే, ఎలా పాడైపోయింది? అంటే చపాతీ పిండి వేసానండి. బుద్ధున్నాడు ఎవడన్నా చపాతీ పిండి మిక్సీలో వేస్తాడా? చేత్తో కలుపుతాడు గాని. అంటే ఈ మధ్య టీవీలో పిండిని ఇలాగే మిక్సీలో వేస్తున్నారండి, నేను కూడా అలా ట్రై చేసా. నువ్వు ట్రై చేయలేదే, బంగారు లాంటి మిక్సీని పాడు చేసావు. అయినా నీ చేతులు బాగానే పనిచేస్తున్నాయి కదా, ఎందుకు మిషన్ల మీద ఆధారపడ్డాం? తినేసి వెళ్ళిపోయేవారు మీకేం ఎన్నైనా చెప్తారు, చెయ్యాల్సింది నేను. ఎప్పటి నుంచో అడుగుతున్నాను ఒక మంచి మిక్సీ కొనమని. అరిగిపోయినా విరిగిపోయినా దీన్నే వాడుకోమని గెంటేస్తూ వస్తున్నారు. నువ్వు అడిగిందల్లా కొనేయడానికి నా జేబులో నిండిపోయలేవు ఇక్కడ. ఇదేమో పని చేసేలా కనిపించట్లేదు. అయితే కొత్తది కొనండి. కొత్తదా? కొనే ప్రసక్తే లేదు. అయితే ఈసారి చట్నీ అడుగుతారు కదా, మీ గుండె మీద నూరుతాను. నాన్నగారు ఇప్పుడు నీకేం కావాలి? బుజ్జి కావాలి నాన్నగారు. బజ్జీయా? నన్ను అడుగుతావేంట్రా, మీ అమ్మని అడుగు, వేసి పెడతది. అబ్బా బజ్జీ కాదు నాన్నగారు, బుజ్జి. నీకెంత ధైర్యంరా, కన్న తండ్రినే అమ్మాయి కావాలని అడుగుతావా? అబ్బా బుజ్జి అంటే అమ్మాయి కాదండి, అసిస్టెంట్. ఈ ఇంట్లో నిన్ను మేపడమే బొక్క, మళ్ళీ నీకు అసిస్టెంట్. మేపడానికి అది మనిషి కాదు నాన్నగారు, మిషన్. ఛార్జింగ్ పెడితే సరిపోద్ది. తిండంటే పర్లేదు, మిగిలిపోయింది ఏదో ఎట్టేయచ్చు. ఛార్జింగ్ అంటున్నావు, బోల్డంత కరెంట్ లాగేస్తుంది. అయినా ఫస్ట్ అసిస్టెంట్ స్పెల్లింగ్ చెప్పరా. అసిస్టెంట్ స్పెల్లింగ్ ఉన్నపలంగా అడిగితే ఎక్కడి నుంచి చెప్తాం? అసిస్టెంట్ ఎస్ఎస్టి అంటే ఏంటి నాన్న? ఏఎస్ఎస్ఎస్టి అంటే టెంట్, రెండు కలిపితే అసిస్టెంట్. కరెక్టే కదా? ఈ అదొక స్పెల్లింగ్ రావు గానీ మళ్ళీ అసిస్టెంట్ కావాలంట, అసిస్టెంట్. మరి అందుకే నాన్నగారు అసిస్టెంట్ అడిగేది. అది ఉందనుకోండి స్పెల్లింగ్ కూడా అదే చెప్పుద్ది. అది చెప్తే మరి నువ్వేం చేస్తావు? ముందు నేను చెప్పిన పనులంటే తిన్నగా చెయ్యి. నా బండి బాగా దుంపట్టేసింది, వెళ్ళి శుభ్రంగా తోడు. క్లీనర్ బతుకు అయిపోయింది. మరీ అంత ఎత్తేకు, మెడ పట్టేస్తుంది. పట్టేస్తే సెట్ చేయడానికి నువ్వు ఉన్నావు కా లిల్లీ. చాలే, ముందు ఆ బ్రోకర్ ఎక్కడున్నారో చూద్దాం పదా. గోవిందు ఇచ్చూడు. జారుడు బల్ల, అప్పుడప్పుడు మనం వచ్చి జారదామే. అది చిన్నపిల్లలకి, నీలాంటి గేదె పిల్లలకి కాదు. సర్లే, ఈ కమ్యూనిటీలో పార్కు, స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నాయంట. అయితే పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది గోవిందు. పార్కు, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి, కానీ పిల్లలే లేరు. ప్లాన్ చేద్దామా? ముందు వచ్చిన పని చూద్దాం. గోవిందు, ఇక్కడ పార్కింగ్ కూడా పెద్దదే. గోవిందు, నీకేం కాలేగా? ఏం కాలేదు గోవిందు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రే ఎవడరా అక్కడ? అక్కడ కాదు, ఇక్కడ. రే బ్రోకరు, ఎంతసేపు వెయిట్ చేయాలరా? బ్రోకర్ కాదు, శేఖరు. ఏదో కారు. ఈ పూలకుండి ఏంటి? ఆ మీద ఏమైనా మటర్ ప్లాన్ చేసావా?
మీదో విఐపి మళ్ళీ మిమ్మల్ని వేసాడనుకో ప్లాను. పైన ఎవరో పిల్లలు ఆడుకుంటున్నట్టున్నారు సార్. చెయ్యి తగిలి పడి ఉంటది. అక్కడ చెయ్యి తగిలింది, అక్కడ కుండి పగిలింది, మధ్యలో మా ఆవిడ తలకాయ పగిలేదు. ఏం అవ్వలేదు కదా సార్. ఇప్పుడు పదండి ఫ్లాట్ చూపిస్తాను. ఈ లిఫ్ట్ ఏంట్రా ఎవడో కింద నుంచి తాడెట్లు లాగుతున్నట్టు ఎలాగెళ్తుంది? ఇదేమన్నా వందే భారత్ ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి. లిఫ్ట్లన్నీ ఇలా స్లోగానే వెళ్తాయి. శ్రీకర్, ఈ స్పెషల్ ఎఫెక్ట్లు ఏంటమ్మా మాకు? లో వోల్టేజ్ అనుకోండి సార్. లిఫ్ట్ ఏం ఆగిపోదు కదా? ఆగిపోయింది సార్ 13th ఫ్లోర్ లో. పదండి మన ఫ్లాట్ దగ్గరికి వెళ్దాం. ఇదే సార్ మన ఫ్లాట్. ఆ తాళాలు గుర్తేంట్రా? నైట్ టైం దొంగతనాలకు వెళ్తావేటి? బా బ్రోకర్ అంటే బోల్డ్ అండ్ ఫ్లాట్లు డీల్ చేయాలి సార్. ఇందులో మీ ఫ్లాట్ తాళం ఎక్కడుందో దొరికింది. అబ్బా నల్లపిల్లి ఎదురొచ్చింది. శుభశకునం. అది శుభశకునం కాదురా, అపశకునం. ఏదో ఒకటి సార్, శకునం అయితే ఉంది కదా. పదండి. ఇదిగోండి సార్, ఇదే హాలు. అంగో అది కిచెన్. ఈ పక్కనేమో దాని బెడ్రూమ్లు. మాస్టర్ బెడ్రూమ్ ఇటేపు. కబోర్డ్లు, సరుగులు, లోపల సెల్ఫ్లు. ఇంకా చెప్పు. ఈ కాదమ్మా, బాత్రూమ్. బాత్రూమ్ ఎక్కడ? ప్రతి బెడ్రూమ్ లోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సార్. ఓ కూల్. ఐ వాంట్ టు సీ ఇట్. ఐ వాంట్ టు టెస్ట్ ఇట్. ఐ వాంట్ టు ఫీల్ ఇట్. ఇదిగోండి సార్. అబ్బా ఏముంది? బెడ్రూమ్ కంటే బాత్రూమే బాగుంది. సార్కి బాత్రూమ్ అంటే బాగా ఇష్టం అనుకోండి. అవును బాబు, రోజులో సగం సేపు ఆ బాత్రూమ్ లోనే ఏడుస్తాడు. ఏ మేడం, సార్ది దొడ్లు గడిగే జాబా? అది చేసినా బాగుండు. ఫోన్ తీసుకెళ్లి గంటలు గంటలు కూర్చుంటాడు. మరి ఏం చేస్తాడో, ఏం చూస్తున్నాడు? కూర్చొని కుకింగ్ వీడియోస్ చూస్తాను. అవసరమా నీకు? హే, దేర్ ఈస్ ఎ బాత్టబ్ మ్యాన్. అవును సార్, దాంట్లో మీకు గెస్ట్ వచ్చినట్టు దొరలొచ్చు. బాత్రూమ్ భలే ఉందయ్యా, నాకు ఇల్లు నచ్చేసింది, తీసుకుంటాం. అదేంటి గోవిందు, బాత్రూమ్ ఒకటి బాగుంటే సరిపోతుందా? కబోర్డ్స్ చూడవా? అవన్నీ నువ్వు చూసుకో, నాకు బాత్రూమే కావాలి, బాత్రూమే నచ్చింది. అయితే రేపటి నుంచి నీకు భోజనం కూడా బాత్రూమ్ లోనే పెడతాను. ఏ నైస్ ఐడియా. ఛీ, గోవిందు జడ్చుకొని చచ్చాను తెలుసా? మీ అమ్మాయిలకి ఇదేం పిచ్చే బాబు, అద్దం ముందు నిలబడితే అలా అయిపోతారు. నీకు బాత్రూమ్ పిచ్చి, నాకు అద్దం పిచ్చి. ఇప్పుడేంటి? ఏం లేదు, పద అలా బాల్కనీలోకి వెళ్ళి వ్యూ చూద్దాం. అబ్బా ఎంత బాగుందో కదా గోవిందు. అవును లిల్లీ, ఏమనుకున్నా? ఈ 13th ఫ్లోర్ 13వ అంతస్తు. గాలి మామూలుగా రాదు, సమ్మర్ లో కూడా చల్లగా ఉంటది. అవును గోవిందు, భలే ఉంది. ఏ ఇది ఇక్కడ చూడు, మాలు. అది గదిగా అక్కడ మెట్రో, ఈ వెనకాల బస్ స్టాప్, అన్ని దగ్గరలోనే ఉన్నాయి. హే, ఇక్కడ నుంచి మా హాస్పిటల్ కూడా కనిపిస్తుంది గోవిందు. కనిపిస్తే ట్రీట్మెంట్ ఎక్కడి నుంచే చేసేస్తావా ఏంటి? ఊరుకో గోవిందు, నాకెందుకో ఇదే మన డ్రీమ్ హౌస్ అనిపిస్తుంది. నువ్వు, నేను, మనకు 2 పిల్లలు, ఇంతకన్నా ఇంకేం కావాలి? అవును లిల్లీ. సార్, బ్రోకర్ నువ్వేంట్రా దెయ్యంలాగా? సారీ సార్, నాకు టైం అవుతుంది. మీరు తొందరగా ఏదో విషయం చెప్తే అక్కడ ఇంకో పార్టీ వెయిటింగ్ సార్. చెప్తాంలేవయ్యా, ముందు నువ్వు రెంట్ ఎంతో చెప్పు. ఎంతో కాదు సార్, 20,000, ఓ 3 నెలల అడ్వాన్స్. ఈ ఇంటికి 20,000 రెంట్ అంటే తక్కువే గోవిందు. 3 నెలల అడ్వాన్స్ అంటే ఎక్కువే లిల్లీ. మరి ఏం చేద్దాం? నువ్వేం మాట్లాడుకు. ఇదిగో బ్రోకర్, అదే శ్రీకర్, 3 నెలల అడ్వాన్స్ అంటే కష్టం అయ్యా. 1 మంత్ అయితే ఇవ్వగలను. 1 మంత్ అడ్వాన్స్ అంటే కష్టం సార్. సర్లే లిల్లీ, పద మనం వెళ్ళిపోదాం, వేరే ఇల్లు చూసుకుందాం. సార్ మాట్లాడదంటే మధ్యలో వెళ్ళిపోతుంది ఏంటి సార్? అయినా కష్టం అన్నాను గానీ కుదరదన్నానా? అవునండి, ఒకసారి ఓనర్తో మాట్లాడి కన్ఫర్మ్ చేసేద్దాను. చూసావా లిల్లీ, ఎలా తగ్గొట్టానా? సర్లే సార్, ఓనర్ ఓకే అంట సార్. ఎప్పుడు దిగుతారు? రేపు వచ్చేద్దాం బాబు. ఏ లిల్లీ, రేపు వచ్చేద్దాం.
ఓకే సార్, అయితే రేపు వస్తాను. అమ్మయ్యా, దీనికున్న చరిత్రకి ఈ ఫ్లాట్ లో ఒకటి దిగడం అనుకున్నాను. ఈ ఎరుపప్పు గడు ఎవడో బాగానే దొరికాడు. లిల్లీ, అవర్ న్యూ హోమ్. శుభమా అని కొత్త ఇంట్లో దిగుతుంటే ఈ సోలప్ కాంప్లెక్స్ గడి ఫోన్ చేస్తున్నాడేటి? లిల్లీ, ఈడి ఫోన్ ఎత్తి గోరాగాడు లేడు, 13వ అంతస్తు నుంచి కాలు జారి కింద పడిపోయాడు అని చెప్పే. గోవిందు, హలో. హా, నీకు నేనెలా తెలుసు? మెడలో ఉంటాది గొలుసు, ఈ చించాంక అన్నీ తెలుసు. ఆ సోదంతా మనకి ఎందుకని, ఎందుకు ఫోన్ చేశాడు అడుగు. హలో చించాంగ్ అన్నయ్య, ఎందుకు ఫోన్ చేశారు? చాప్ స్టిక్ సీట్ లో కూర్చున్నట్టు అలా అరుతున్నాడేటి? ఏమైంది అడిగి? దట్ ఈస్ నాట్ అరుపు, దట్ ఈస్ మై ఏడుపు. ఓహో, ఎందుకు ఏడుస్తున్నావు అన్నయ్య? దెబ్బ తగిలితే రాయాల ఆయింట్మెంట్ పిండేస్తున్నావుగా సెంటిమెంట్. థ్యాంక్ యూ అన్నయ్య. మీరు రైమింగ్ లో డైలాగ్స్ బల్ చెప్తున్నారు తెలుసా? అంటుంటే నువ్వు అన్నయ్యా, అయిపోతున్నా నేను అన్నయ్యా. రే, ఏం కాపుతారా మీ గోరింటాక్ సీరియల్? ఎందుకు ఫోన్ చేసా? ఏపీలో మారింది గవర్నమెంట్, కొన్నారంతగా కొత్త అపార్ట్మెంట్. కొనలేదు, జస్ట్ అద్దెకి దిగాం అంతే. సూపర్ ఫ్లాట్, 13th ఫ్లోర్. తెలుసు తెలుసు, మీ కారిపోతు పులుసు. పులుసా? దేనికిరా? నోకు నోకు, ముందు ముందు తెలుస్తుంది మీకు. బాయ్. ఏమంటున్నావురా? పెట్టేశాడు. ఏంటి గోవిందు, చించాంగ్ అన్నయ్య అలా అంటున్నాడు? ఏం లేదు, మనం కొత్త ఇల్లులో దిగామని కుళ్ళు. అర్జెంటుగా ఇంటికి దిష్టి నిమ్మకాయలు కట్టాలి. కొత్తగా వచ్చారా? అవునా, మేం కొత్తగానే వచ్చాం. నువ్వే చెత్తలా వచ్చావు. ఎవరు నువ్వు? ఎదురింట్లో ఉంటాను. మరి బయటికి ఎందుకు వచ్చా? ఇంట్లోకి వెళ్ళి. బయట సౌండ్లు వస్తే ఎవరో చూద్దామని. చూసావుగా, వెళ్ళి. ఈడెవడలు వెళ్ళి ఈ గోరాగాడి కంటే ఘోరంగా ఉన్నాడు. ఎవరైతే మనకి ఎందుకు గోవిందు, పద జగన్నాథం అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. లేసానంటే పళ్ళు రాలగొడతా నవ్వావంటే. వెల్కమ్ టు ఊడల మర్రి ప్రోగ్రామ్. ఈ రోజు మీరు చూడబోయేది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్. ముందు మ్యాటర్ ఏంటో చూపించు. ఇంట్రెస్టింగ్ కాదో నేను చెప్తాను. ఇంట్రెస్టింగే, ఎందుకంటే ఇది నిజంగా జరిగిన సంఘటన. ఒక ప్రేమ జంట కొత్తగా పెళ్లి చేసుకున్నారు. కట్ చేస్తే సిటీలోనే పెద్ద గేటెడ్ కమ్యూనిటీ, అందులోనే ఒక ఫ్లాట్ తీసుకుని జీవనం సాగించాలని ఆ దంపతులు అనుకున్నారు. కట్ చేస్తే ఎన్నిసార్లు కట్ చేస్తావురా? త్వరగా చెప్పు. చెప్పేదేం లేదు, ఆ ఫ్లాట్ లోకి ఎవరు వెళ్ళినా చచ్చేదే. చచ్చారా? ఎందుకు? ఎందుకంటే ఆ ఫ్లాట్ లో ఆ దంపతులతో పాటు మరొకరు ఉన్నారు. ఎవరాళ్ళు? భయపెట్టారు కదరా, మీరేంటి ఎలా వచ్చారు? మీకు గుడ్ న్యూస్ అంకుల్, మేము ఇల్లు మారుతున్నాం. అవునా? ఎక్కడికరా? సిటీలోనే పెద్ద గేటెడ్ కమ్యూనిటీ, దాంట్లోనే ఫ్లాట్ రెంట్కి తీసుకున్నాం. ఒక ఫ్లాట్ తీసుకుని జీవనం సాగించాలని ఆ దంపతులు అనుకున్నారు. ఏంటి ఆ టీవీ వాడు చెప్పింది, గోరగాడు చెప్పింది సింక్ అవుతున్నాయి? అంకుల్, మేము అక్కడ ఏ ఫ్లోర్ లో ఉంటామో తెలుసా? 13th ఫ్లోర్, 13వ అంతస్తు. ఇంతకీ ఆ దంపతులు చనిపోయింది ఏ ఫ్లోరో మీకు చెప్పలేదు కదా? 13th ఫ్లోర్, 13వ అంతస్తు. వద్దు, మీరు అంతస్తుకి వెళ్ళొద్దు, వద్దు. ఏమైంది అంకుల్? కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలా కొట్టుకుంటున్నారు. వద్దురా, మీరు ఆ ఫ్లాట్ లో దిగద్దు. ఎందుకు అంకుల్? అవన్నీ మీకు అనవసరం రా, మీరు దిగద్దు అంతే. అదే ఎందుకు అంకుల్? మీకేమైనా ఖాతాలు ఉన్నాయా అక్కడ? రే, పెద్దోళ్ళు ఎందుకు చెప్తున్నారో విను, ఎదురు ప్రశ్న లేకు, మీరు వెళ్ళొద్దు అంతే. మేము మీకంటే పెద్ద ఇంట్లోకి మారిపోతున్నాను, మీకు కుళ్ళే. కుళ్ళు కాదు, అక్కడికి వెళ్తే మీకు పడుద్ది చిల్లు. అమ్మా లిల్లీ, నువ్వైనా చెప్పాడికి. అసలు ఏమైంది అంకుల్, ఎందుకు మీరు అంతలా అక్కడికి వెళ్ళొద్దంటున్నారు? నేను చెప్పాను కదా, కుళ్ళేనికి. అబ్బా నువ్వు ఆగు గోవిందు. ఏంటి ఆగేది? ఆ మను ముక్కు గడాలకేమో నేను బిజినెస్ పెట్టి బాగుపడిపోతాను కుళ్ళు, అందుకే వచ్చి ఎప్పుడు చెడగొట్టేస్తారు. ఈయనకేమో నేను పెద్ద ఇంటికి మారిపోతున్నాను కుళ్ళు, అందుకే ఇప్పుడు చెడగొట్టేస్తున్నారు. చీ, కుళ్ళుపోదు ఫ్యామిలీ. కుళ్ళిపోవడానికి నువ్వైనా సొంత ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు ఏంటి? అద్దిల్లేగా. అంటే సొంత ఇంట్లోకి వెళ్తే కుళ్ళిపోతారనమాట. చూసావా లిల్లీ డబుల్ లైటింగ్? అబ్బా ఆపరా నీ కుళ్ళు పరాను.
ఇందాక ఓడల మరి ప్రోగ్రామ్ లో చెప్తున్నారు మీలా కొత్తగా పెళ్లి చేసుకున్న ప్రేమ అంటే 13వ అంతస్తులో ఫ్లాట్ తీసుకుని దిగారట. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు ఆ ఫ్లాట్ లో లేరు. ఏ ఊరెళ్ళారా? కాదు, రక్తం కక్కుని చచ్చిపోయారు. అందుకే వద్దనేది. టీవీలో వచ్చే ప్రోగ్రామ్ చూసి మమ్మల్ని ఇల్లు మారద్దు అంటున్నారా? మీకు కూడా తెలుసా, నాకు ఛాన్స్ ఇచ్చారనుకో ఆ టీవీ వాళ్ళ కంటే ఇంకా మంచి స్టోరీ రాస్తాను. అది కాదురా. ఊరుకోండి అంకుల్, వాళ్ళు టీఆర్పీ కోసం బోల్డెన్ స్టోరీలు రాస్తారు. అవన్నీ నమ్మి మీరు మమ్మల్ని తగ్గద్దంటే మంచి ఇల్లు పోద్ది. అవును అంకుల్, మేము ఆల్రెడీ వెళ్ళి చూసాం. అపార్ట్మెంట్ చాలా బాగుంది, సరౌండింగ్స్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉన్నాయి. అదంతా ఓకే అమ్మా, కానీ నాకెందుకో ఆ 13వ అంతస్తు అంటేనే ఏదో తేడా కొడుతుందమ్మా. అంకుల్, మీకు 13వ అంతస్తులో ఉండే బెనిఫిట్స్ అర్థం కావట్లేదు. దోమలు రావు, చల్లటి గాలి, సౌండ్ పొల్యూషన్ ఉండదు, ఎయిర్ పొల్యూషన్ ఉండదు, పైగా ఫుల్ సిటీ వ్యూ, మేఘాల మధ్యలో ఉన్నట్టు ఉంటది. మేఘాల్లో కలిసిపోకుండా ఉంటే చాలు. అబ్బా ఊరుకోండి, పిల్లలేదో ముచ్చటపడి దిగుదామంటే మీరు మీ చాదస్తం. అబ్బా ఎంత మంచి మాట చెప్పారంటే, ఈ ఇంట్లో అందరికంటే మీరే మంచోళ్ళు. అలాగే మీ మంచి మనసుతో ఓ మంచి ముహూర్తం ఎప్పుడుందో చూస్తే పాలు పొంగించి దిగిపోదాం. ఉండ్రా అయితే క్యాలెండర్ చూసి చెప్తాను. రేపు దశమిరా, మంచి రోజు, రేపే పాలు పొంగించండి. మంచి రోజు అంటరా, పాలు పొంగించేసి దిగిపోండి. దిగిపోండి అంటున్నారేంటి? మా గృహప్రవేశానికి మీరు రారా? నాకు ఎత్తులంటే భయం, నీకు తెలుసు కదా. నేను రాను, కావాలంటే మనో కూడా వస్తాడు. అబ్బా ఏంటంకుల్ మీరు, ఇందాకేమో వద్దంటున్నారు, ఇప్పుడేమో రానంటున్నారు. మేము కొత్త ఇంట్లో దిగడం మీకు ఇష్టం లేదా ఏంటి? అచ్చచ్చా, అలా కాదమ్మా. సరే వస్తా. థ్యాంక్ యూ అంకుల్. వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ లో బెల్లం బియ్యం పట్టుకొచ్చండి, పరవాన్నం వండుకొని తినేద్దాం. ఇల్లు నీకు బిల్లు నాక? చెప్పరా? సొంతలో అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాను. అయితే ఉండు, నాకెందుకు ఫోన్ చేసా? సొంతిల్లు అపార్ట్మెంట్సా? 13th ఫ్లోర్ రా, 13th ఫ్లోర్ కెళ్ళు. ఎల్లేంటి, నువ్వు ఇంకా రాలేదా? నేను లిల్లీ ఆన్ ది వే. నిన్ను తెమ్మన్న సామాన్లు తెచ్చావా? తెచ్చాను. అయితే అవి పైన పెట్టేసి ఇల్లు చూస్తా ఉండు, మేము అంతలోకి వచ్చేస్తాం. సరే. అమ్మా, ఈ లిఫ్ట్ ఏంటి ఇలా ఉంది? అమ్మయ్య, బానే వస్తా. నేను ఇంకా మధ్యలోనే అయిపోద్దామో అనుకున్నాను. తాళాలు ఎక్కడున్నాయి? ఏంటో సౌండ్? ఈడేంటి ఇలా చూస్తున్నాడు? ఎవరు నువ్వు? నా పేరు ముఖేష్. సిగరెట్ యాడ్ లో వచ్చేది నువ్వేనా? చిచి, అది నేను కాదు. నా పేరు చిట్టి ప్రాణం ముఖేష్. ముక్కు. ఇన్స్టాగ్రామ్ ఐడి షీ కాల్స్ మీ చిట్టి. ఎక్కడికి ఎందుకు వచ్చావు? మా గోరాగడ్ గృహప్రవేశానికి వచ్చాను. మన గోరగాడే ఘోరంగాడు అనుకున్నాను. ఈడెవడో ఆడికన్నా ఘోరంగా ఉన్నాడు. అద్దిల్లంటే ఏదో చిన్నిల్లు అనుకున్నాను, పెద్దిల్లే. ఎవరది? భయపడ్డాడు. రూమ్ లో ఎవరు ఉన్నారా? ఏదో గట్టిగా సౌండ్ వచ్చింది. నువ్వే కదరా డోర్ తీసి ఇక్కడికి ఫస్ట్ వచ్చావు, ఇంకెవడుంటాడు? లేదురా, ఆ లోపల ఎవరో ఉన్నారు. అవునా? సరేదా చూద్దాం. అమ్మో, నేను రాను, నువ్వే వెళ్ళి చూడు. హలో, ఎవరది? ఏ షాకిని డాకిని మోహిని, ఎవరే లోపల? ఎవరున్నారు గోరా లోపల? నీ పిల్ల ఉందరా, దా చూడు. ఏంటను అప్పుడే వచ్చిందా? ఎవరు లేరేంటి గోరా? ఎవరో లేకపోవడం ఏంట్రా? అదిగో ఆ బొక్కలో ఎవడో ఉన్నాడు చూడు. ఎవరు? ఇంకోసారి ఆడున్నాడు ఈడున్నాడు అని పిలిచావు అనుకో, బాత్రూమ్ ఎట్టి గడగట్టేస్తాను. సిటీలోనే పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఆ ఫ్లాట్ లోకి ఎవరు వెళ్ళినా చచ్చేదే. ఏంటండి అలా చూస్తున్నారు? పదండి. పదండి. ఆ దంపతులు చనిపోయింది ఏ ఫ్లోర్ మీకు చెప్పలేదు కదా? 13th ఫ్లోర్, 13వ అంతస్తు. ఈ గోరగాడికి ఎక్కడా దొరకనట్టు 13వ అంతస్తులోనే దిగాల. గోరా, హే రారా,
మీ అమ్మా నాన్నేరి? అదిగా వెనకాల ఉన్నారు. ఓ ఆంటీ రండి రండి. ఏంటంకుల్ మొహం మట్టగెడసలు పెట్టారు? ఏం లేదురా, 13 ఫ్లోర్లు కదా, ఎక్కేసరికి కొంచెం నీరసం వచ్చింది. నీరసం రావడానికి మనం ఏమైనా మెట్లెక్కొచ్చావా? లిఫ్టే కదా. నువ్వు ఉండవే, ప్రతిదానికి తుత్తు అంటావు. ఇలా పూజ పనులు ఏంటో చూడు. ఊరే గోరా, ఇంత పెద్ద ఇంటికి 20,000 అంటే తక్కువేరా. మరి అందుకే కదా అంకుల్ నేను కూడా తీసుకుంది. మీరు కూడా వస్తానంటే చెప్పండి, ఇదే ఫ్లోర్ లో ఇంకో ఫ్లాట్ ఉందంట. ఇదే ఫ్లోరా? వద్దులేరా, మీరు దగ్గరగా చాలు. సరే, నేను ఒకసారి ఇల్లంతా చూసి వస్తాను. తక్కువ రెంట్ కని కక్కుర్తిపడి దిగారు. రక్తం తక్కుపడి చచ్చారు. ఏమైంది నాన్నగారు? రే గోరా, లిల్లీ పూజ దగ్గర ఉన్నారు కదా. పూజ దగ్గర రండి నాన్నగారు, అమ్మ వెళ్తుంది. అమ్మా లిల్లీ, ఆ దీపం వెలిగించమ్మా. ఓకే ఆంటీ. దీపం ఆరిపోయిందేంటి? అపసకను, నేను అప్పటికి చెప్పాను ఇల్లు వద్దని. మీరు ఊరుకోండి అంకుల్. లిల్లీ నువ్వు మళ్ళీ వెలిగించు. అదిగో చూసారా, మళ్ళీ ఆరిపోయింది. ఈ ఇంట్లో ఏదో తేడా ఉందిరా. తేడా ఉంది ఇంట్లో కాదు డాడీ, ఈ కిటికీలో ఎవరో తీసి వదిలేశారు, అందుకే ఆ గాలికి దీపం ఆరిపోయింది. అబ్బా మాయమ్మే, మీరు ఉన్నారు. అపసేకి నువ్వు రోడ్డు మీద సునకం అనుకోండి. ఆంటీ మీరు పూజ కంటిన్యూ చేయండి. పూజ అయిపోయిందర్రా, పదండి వెళ్ళి పాలు పొంగిద్దాం. ఆంటీ ఇప్పుడు పాలు ఒకటేస్తే సరిపోద్దా, ఇంకేమన్నా వేయాలా? అయ్యమ్మా, కొంచెం టీ పొడి, మసాలా, యాలకులు, అల్లం అన్ని వేసుకుని టీ పెట్టుకుని తాగండి. అబ్బా మీరు ఊరుకోండి, పిల్లలకి ఏం తెలుస్తుంది, మనమే చెప్పాలి. అమ్మా లిల్లీ, పాలు పొంగిచ్చేటప్పుడు ఏం వేయకూడదమ్మా. ఆ పాలు పొంగాక అప్పుడు మనం ఆ పాలతో పరవన్నం వండుకొని ప్రసాదంలో చేసుకొని తినాలి. ఓహో, ఈ పాలేంటంటే ఎంతకీ పొంగట్లేదు, పెట్టి చాలాసేపు అయింది. అదేరా నేను చూస్తున్నాను, ఉత్తప్పుడు ఊరికే పొంగిపోతాయి. పొంగిపోతున్నాయి. ఒరే చెత్తదవా, పొంగుతుంటే ఉత్తవేంట్రా, పొంగడానికే కదా మనం పెట్టింది. సారీ అంకుల్, మర్చిపోయా. ఇదేంటి పాలు ఇరిగిపోయాయి? శుభమాని పాలు పొంగిస్తే ఇరిగిపోయాయి ఏంటంటే? అప్సెకను, నేను ముందే చెప్పాను కదా, ఇంట్లో ఏదో ఉంది. నా మాట అనకుండా దిగిపోయారు. ఇందాకేమో దీపం మారిపోయింది, ఇప్పుడేమో పాలు ఇరిగిపోయినాయి. ఇంక ముందు ఏమవుతాయి ఏంటో. మీరు ఊరుకోండి అంకుల్, డబ్బులు కక్కుర్తి పడి ఏదో ఎక్స్పైర్ అయిన పాలు పేడి తక్కువకు తెచ్చుంటారు, అవి ఇరిగిపోయాయి. దీనికి ఎందుకు ఇప్పుడు సీన్ చేస్తున్నారు? అంటే పాలు పొంగితే పరమాన్నం వండుతారు, ఇరిగిపోయి కాబట్టి కొంచెం పందారు వేసి కోవా చేసుకుందాం. ఏదైనా స్వీటే కదా. బాగా చెప్పావురా. అమ్మా కొంచెం పంచదార అది ఎక్కువేసి చేయవే. ఉంటది. ఇక్కడ పెద్ద ముండావాడు ఉన్నాడు, ఆడు చెప్పింది తిందామని ఎవ్వడికి లేదు, అందరికీ తర్వాత ఉంటది. స్వీట్ తినడం అయిపోయింది. ఇదిగో అమ్మ గిన్నె పట్టుకో, మేము ఇంకెళ్తాంరా కోరా. ఎక్కడికి అంకుల్ వెళ్ళేది? అప్పుడే వెళ్ళిపోయి ఏం చేస్తారు? అంత తోడ పీకేసే పనే ఉంది మీకు. అదేంట్రా, పూజ అయిపోయింది కదా, ఇంకేంటి? ఆ పూజ అయిపోతే ప్రసాదాలు తినేసి వెళ్ళిపోవడానికి ఇదాని గుడేటి. మా ఇల్లు 2-3 రోజులు ఉండి వెళ్ళండి. 2-3 రోజులు ఉండి వెళ్ళడానికి నేనేమన్నా పండగకు వచ్చిన కొత్త అల్లున్నా? మాకు ఇంట్లో బోల్డ్ పనులు ఉన్నాయి. నాన్నగారు మీరేమన్నంటే నాదో మాట. ఏంటో చెప్పాడు. మనం ఈ 3 రోజులు ఇంటికి వెళ్ళకుండా ఎక్కడే ఉండిపోయామనుకోండి, మన ఇంట్లో కరెంట్ ఖర్చు మిగులు, ఫుడ్ ఖర్చు మిగులు, ట్యాంక్ లో వాటర్ మిగులు. ఇక్కడ ఉంటే మనకు అంతా మిగిలేనండి. ఇక్కడుంటే నీ ప్రాణానికే అపాయం. ఇక్కడ ఉంటే మనకి అన్ని మిగిలేయండి. ఇక్కడుంటే నీ ప్రాణానికే అపాయం. ఇక్కడ ఉంటే మనకి అన్ని మిగిలేనండి. పోతే పోనీ అదో ప్రాణాలు, డబ్బులు మిగిలితే నాకు అదే చాలు. సరేరా గోరా, నీ కోరిక మేరకు 3 రోజులు ఎక్కడే ఉంటాం. థ్యాంక్ యూ అంకుల్. అమ్మయ్యా, ఇంకా సామాన్లు సర్దడానికి కూలీలను పిలవక్కర్లేదు, వీళ్ళతోనే సర్దిచ్చేచ్చు. తారా తేట్రా చిచి ఏట్రా తామళ్ళు తేపు తామింగ్ వస్తాయంత తందాకలకి తొంతలు తొప్పతులు తెత్తాను. నైసరా తత్తి
అవన్నీ ఇలా వేసి చెప్తాను. హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఒకసారి రండి. ఏంటి గోవిందు, ఏమైంది? ఏం కాలేదు, బోరు కొడుతుంది. అయితే తిరిగి బోరని కొట్టు. చిన్నప్పుడు చెడ్డీలు వేసుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళం గుర్తుందా? గుర్తుంది. అప్పుడు డైలాగ్ రాది. ఏదైనా మంచి గేమ్ ఆడదాం, ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని మనం ఎంటర్టైన్ అయ్యి మన ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అయ్యేలా ఉండాలి. అయితే యూనో ఆడదాం. యూనో లేదు, రైనో లేదు, పిల్లబచ్చా గేమ్లన్నీ చెప్తారు. రాముడు సీత ఆడదాంరా, చాలా రోజులైంది. అబ్బా, ఒక భారతీయ మహిళా స్త్రీ అనిపించుకున్నారండి. ఆడదాం, మీరు చెప్పినట్టే రాముడు సీత ఆడదాం. కాకపోతే ఒక ట్విస్ట్. ఏంటది? ఏంటది? రాముడు వచ్చిన వాళ్ళు సీత ఎవరో కనిపెట్టాలి కదా. అలా కనిపెట్టలేకపోతే ట్రూత్ ఆర్ డేర్ ఆడాలి. మామూలుగా పాయింట్లు వేసుకుంటారు కదా, కొత్తగా ట్రూత్ ఆర్ డేర్ ఏంట్రా? ట్రూత్ ఆర్ డేర్ అంటే ఏం లేదు అంకుల్, మేము క్వశ్చన్ అడుగుతాం, దానికి నిజం చెప్పే సత్తా మీ దగ్గర ఉంటే ట్రూత్ అంటారు, లేదా డేర్ అంటారు. డేర్ అంటే మేము చెప్పిన పని మీరు చెయ్యాలి. సరే సరే, చీటీలేయండి. అందరు రెడీయా? చెప్పండి అమ్మా, రాముడు ఎవరు? ఏంట్రా రాముడు ఎవరికి రాలేదేటి? నేనేనా? సారీ, చూసుకోలేదు. సర్లే, సీత ఎవరో కనిపెట్టు. ఎంత కాన్ఫిడెంట్ గా అన్నాడంటే ఈడేనా? ఈడైతే సీత కాదులే, నా లైఫ్ లో రావణుడు, ఈడికి వచ్చే ఛాన్సే లేదు. ప్రతి ఒక్కడు ఆస్కార్ యాక్టింగ్ చేస్తున్నారు. అయినా మనకి రాముడు వచ్చిందంటే సీత పక్కగా లిల్లీకి వచ్చి ఉంటది. ప్రియమిథునం మనలో జతగూడే లిల్లీ. లిల్లీ సీత. హే, రాంగ్ రాంగ్ రాంగ్, నేను సీత కాదు, హనుమంతుణ్ణి. హౌ కెన్ దిస్ హ్యాపెన్? మరి ఎవరా సీత? ప్రియమిథునం మనలో జతగూడే నేనేరా. ఓ షట్ షట్ షట్. ఓడిపోయా. ట్రూతే. మొన్న పర్సులో 20 రూపాయలు కొట్టింది నువ్వే కదా? కనిపెట్టాడు. నేనేరా, పునుకులు తిందామని లేపేశా. నాకు తెలుసు, సర్లే, చీటీలే. రాముడు ఎవరికి వచ్చిందమ్మా? నేనే, ఏకపత్ని వ్రతుణ్ణి, రాముణ్ణి. అబ్బో, సర్లే, ముందు సీత ఎవరు కనిపెట్టండి. నేనే. చెప్పండి నాన్నగారు. ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడంటే ఈడు కాదు, ఎవరై ఉంటారబ్బా? అనుతల్లే సీత. అయ్యో కాదు డాడీ, నేను లక్ష్మణుణ్ణి. మరి సీత ఎవరు? అంకుల్, తేనే తేత. నువ్వు తేత కాదురా, రోత. నాన్నగారు ఓడిపోయారు. ట్రూతా డేరా? ట్రూతే. అయితే నేను అడుగుతా, ఆంటీతో పెళ్ళయ్యాక కూడా బయట వేరే ఆంటీకి ఎవరికైనా సైట్ కొట్టారా? ఒరే, అదేం క్వశ్చన్ రా? అయినా పెళ్ళైన తర్వాత అలాంటి చేయడం తప్పు. సూక్తులు వద్దు సార్, మాకు సూటిగా సమాధానం చెప్పండి. ట్రూత్ కాదు, నేను డేర్ తీసుకుంటా. డేర్. డేరా? అయితే ముందు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఇదేం డేర్ రా? డేర్ అంటే ఏదో పని చేయమని చెప్పాలి. ఏ అంకుల్, బాగానే తప్పించుకుంటున్నారుగా. కరెంటు పోయిందేంట్రా? మన అంకుల్ డేర్ చేయడానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది. అంకుల్, మీ డేర్ ఏంటంటే లైట్ వేసుకోకుండా ఈ చీకట్లోనే స్టోర్ రూమ్ వరకు వెళ్ళి అక్కడ సెల్ఫ్ లో ఉన్న టార్చ్ లైట్ తీసుకురండి. స్టోర్ రూమ్ వరకునా? అది ఇంత చీకట్లో? ఆలోచించి చాలు, త్వరగా వెళ్ళి తీసుకురండి. వెళ్తున్నా నాగు. అలా కరెంటు పోయిందని టార్చ్ లైట్ వెతుక్కుంటూ స్టోర్ రూమ్ కు వెళ్ళిన ప్రేమ జంట ఈడొకడు కడే రక్తం కక్కుకుని చచ్చిపోయారు. ఈ దిక్కుమాలిన టార్చ్ ఎక్కడుందో? ఎవరది? లైట్ దొరికింది కదా, హాల్లోకి వెళ్ళిపోదాం. ఆ ఓడల మరి యాంకర్ గడి చెప్పిన ఇల్లు ఇది కాదు కదా? దెయ్యరా? దెయ్యమా? ఎక్కడా? అదిగో ఆ గది దగ్గర. నాన్నగారు, ఎవరండి అది? నాకేం తెలుసురా, నన్ను అడుగుతున్నా? మీరే కదండి ఆ రూమ్ లోకి వెళ్ళొచ్చారు. నేను భయపడి పరిగెత్తుకొచ్చింది కూడా దాన్ని చూసారా? ఫీచర్స్ చూస్తుంటే దయ్యంలా ఉంది మావా.
ఒరే ముక్కు, ఇంత అర్ధరాత్రి కరెంటు పోయినప్పుడు దెయ్యం రాక నీ పిల్లం వత్తదేట్రా? ఒరే ముందు మీ సోదాపాది ఎవరో వెళ్ళి చూడండిరా. ఒసే లక్ష్మి, రాగానే వెళ్ళి చూడడానికి అదేమైనా దీపిక పడుకోనే అంటే దయ్యం. నీకంత సరదాగా ఉంటే నువ్వే వెళ్ళి చూడు. మగాలకు ఉండాల్సినవి బలిసిన కండలు కాదండి, ధైర్యం ఉన్న గుండెలు. ఛీ, నేనే వెళ్ళి చూసొస్తా. అదేంటండి అలా నవ్వుతుంది? పెద్ద అరుంధతిలో జేజంలా చెప్పు. మరి ఇప్పుడేంటే సంక్రాంతి ముగ్గులో గొబ్బెమ్మలాగా ఎలా సెటిల్ అయిపోయావు? భయం వేస్తుందండి. చీ, మీ ఎవరో కాదు, నేనే వెళ్ళి చూస్తా. ఒరే తత్తి రారా. తేనెందుకు? తేనెవడు అడిగాడు రా? నువ్వేరా. తాను తాను లేదు, తల్లో పేను లేదు. ఇదిగో పాప, ఎవరు నువ్వు? కరెంట్ వచ్చిందా? ఏమైంది? ఎందుకలా అరిచారు? ఉసే అను, నువ్వా? నేను ఇంకా దెయ్యం అనుకుని జడుచుకొని చచ్చాం కదే. దెయ్యమా? నేనే. మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఫోన్ మాట్లాడడానికి నీకు వేరే రూమ్ ఏం దొరకలేదా? నాకేం తెలుసు, సిగ్నల్ ఇక్కడే బాగా వస్తుంది, అందుకనే వచ్చాను. అయినా నువ్వు ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నావు కదమ్మా, అక్కడికి ఎప్పుడు వెళ్ళావు? అబ్బా, కరెంట్ పోయినప్పుడే వెళ్ళా డాడీ. కరెంటు పోయినప్పుడు నేను కదా అక్కడికి వెళ్ళింది. ఇది ఎప్పుడు వెళ్ళింది అబ్బా? ఒసే లక్ష్మి, ఏంటండి? నాకు మన అనుని చూస్తుంటే ఎందుకో అనుమానంగా ఉంది. కూతురుని అనుమానిస్తే కళ్ళు పోతాయి. అది చెప్పింది కదా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నానని. అబ్బా, నేను దాన్ని అనుమానిస్తుంది ఎవరితో ఫోన్ మాట్లాడుతుందని కాదు, ఈ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళిందని. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. నాకెందుకో మన అను తల్లికి దయ్యం పట్టేసింది అనిపిస్తుంది. నాకెందుకో మీకే దెయ్యం పట్టేసింది అనిపిస్తుంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అది బానే ఉంది, మీరే విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఉసే, దయ్యం పట్టినోళ్ళు ఎవరైనా నాకు దయ్యం పట్టింది అని ఇంకెవరికైనా చెప్తారా? ఏమో, మీకు దెయ్యం పట్టిందని మా అందరికీ తెలిసిపోతుందని అనుకు దెయ్యం పట్టిందని అబండాలు వేస్తున్నారేమో. అందుకే నిన్న ఇంగ్లీష్ హారర్ సినిమాలు తెలుగు డబ్బింగ్ లో చూడద్దని చెప్పేది. ఇంకా అనుమానించిన చాలే గాని పడుకుందాం రండి. సర్లే, ఒరే ఇంక భయపడింది చాలు గాని పక్కల ఏంటి పడుకుందాం. అందరికంటే ఎక్కువ భయపడింది మీరే. లక్ష్మి, ఆ బెల్ట్ అందుకో. వద్దులే నాన్నగారు, పడుకుందాం పదండి. ఒరే ముక్కు, నువ్వు మనుగాడు తత్తిగాడు వెళ్ళి కింద నుంచి ఒక్కొక్క సామాన్లు పైకి తీసుకొచ్చాను రా. నువ్వేం చేస్తా? మీరు పైకి తెచ్చినాయి నేను ఇక్కడ సర్దుతాను. అవునా? అలా అయితే ఓకే. వెళ్ళు. ఈ ముక్కు నాయలకి నేను ఖాళీగా ఉండమంటే ఇష్టం ఉండదు. అంకుల్, అంకుల్, అంకుల్. ఏంటి అంకుల్ అలా అరిచారు? ఒరే ఎదవా, పొద్దు పొద్దున్న నీ పాసమోహం వేసుకుని భయపడతావేట్రా? నేనెక్కడ భయపెట్టాను అంకుల్, మీరే భయపడ్డారు. ఇంకెంతసేపు పడుకుంటారు? లేకండి, ఇంట్లో సామాన్లన్నీ సర్దాలి. నేను సర్దాలా? మీరే. మన ఇంట్లో పని మనం చేసుకోవడంలో తప్పేంటి అంకుల్? మరి సామాన్లన్నీ నేను సర్దితే నువ్వేం చేస్తావు? నేను కిందకెళ్ళి సామాన్లు తీసుకొస్తాను, మీరు పైనుండి సర్దండి. ఓకే? అలా అయితే ఓకే. పని చేయకుండా బాధ తప్పించుకున్నాం. పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయామంటే సీఎం కాకపోయినా కనీసం పిఎం అయినా అయిపోదునేమో. వస్తున్నా. ఇదేంట్రా అలా వెళ్ళి ఎలా వచ్చావు? నేనేమన్నా మీలో ముసలోనేటి వయసులో ఉన్నాం, అందులోని ఉడికి రక్తం, ఆ మాత్రం వేగం ఉంటది. వెళ్ళండి వెళ్ళండి, పని చూడండి. అబ్బా, మా పిసినగొడ్డు భవనంలో కూడా ఇన్ని పనులు ఎప్పుడు చేయలేదు. టీలు టిఫిన్లు ఎట్టించకుండా పని చేపించాడు. ఈ పిసినారు ఏడుపులే అడవకండి, టిఫిన్లు తెప్పిస్తాను. అయితే నాకు పెసరట్టు ఉప్మా, సాంబార్, ఇడ్లీ, గీ పొంగలు. నాకు ప్లేట్ పూరి, ఓతప్పం, బిస్మిల్లాబాద్, మైసూర్ బజ్జీ, ఓ ఫిల్టర్ కాఫీ. ఏంటి అంకుల్ మొహమాటం కొద్ది 4 ఐటంలే చెప్పారు, మొత్తం మెనూ అంతా చదివేల్సింది. నువ్వేంట్రా చీవుడు ముక్కునాయాలా? చిల్లుగారి కావాలరా నీకు? ఆల్రెడీ ఇడ్లీలు మైసూర్ బజ్జీలు పురమాయించాను, అందరికీ అయ్యే. ఇంత పెద్ద ఇంట్లో ఉంటూ రొటీన్ ఇడ్లీలు బజ్జీలు ఏట్రా? మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వెరైటీగా పెట్టేస్తారు, మరి ఉడకలేని ఉప్మాని మా మామని కొడతారు. అది తాగాలో తినాలో అర్థం కాదు. ఆ ఉప్మాతో పోల్చుకుంటే నేను పెట్టే ఇడ్లీలు బజ్జీలు బెస్టే. సర్లే, ఏదో రాని, ఆకలేసేస్తుంది. గోవిందు, గోవిందు. లిల్లీ వస్తున్నా. ఓహో,
ఇంట్లో పనులన్నీ చేయలేక అలసట వచ్చేస్తుంది బాబా. ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు ఎలా పనిచేసావో నేను చూసానులే. చూసావా లిల్లీ, నీకు కూడా తెలుసా, అందరికి ఇడ్లీలు బజ్జీలు పెట్టి నీకు ఇష్టం కదా అని నీకు మాత్రమే ఓ తప్పం పెట్టా. ముందు దండం పెట్టు. హే గాడ్స్ మస్ట్ బి రియల్లీ క్రేజీ. ముందు దండం పెట్టు. అందరి నామ్ పే, గోరా లిల్లీ నామ్ పే, సబీ భగవాన్ కా నామ్ పే, ఈ ఇంటిని నడిపించే శక్తి లిల్లీకి ప్రసాదించు తండ్రి. ఏంటి, నాకు శక్తి లేదా? ఇంటిని నేను నడపలేనా? లిల్లీ లిల్లీ నా బజ్జీ మర్యాదకి ఇచ్చే. నీ బజ్జీ నేనెందుకురా తీస్తాను, నాకేం అవసరం? ఛీ, మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు ఈ దూడగాళ్ళు ఒకరు. ఏమైందిరా, ఏమైంది? చూడుకోరా, మనోగడ్ నా బజ్జీ దొబ్బేశాడు. ఒరే, నా బజ్జీలో నేను తినలేక తింటున్నాను రా, బొబ్బులు గమ్ముల్లో ఉన్నాయి. అలాంటి నీ ఎందుకు దొబ్బేస్తాను రా? ఏం కాదు, నేను నీకంటే ఎక్కువ తినకూడదని నువ్వే దొబ్బేశావు. ఒరే, అలా ఏం కాదురా, కావాలంటే నా ఇడ్లీ తీసుకో. నాకు ఇడ్లీ వద్దు, బజ్జీయే కావాలి. అబ్బబ్బబ్బబ్బా, ఒరే ముక్కు, పొన్న బజ్జీ తీసుకోరా. నా బజ్జీ ఏమైపోయిందర్రా? అది కూడా మనోగడే లేపేసి ఉంటాడు. తక్కువ కదవా, ఆశ ఎక్కువ పేక్సాను. ఒరే మామ, నేను నీ కళ్ళ ముందే కదరా ఉన్నాను, నేనేలా దొబ్బేస్తాను రా? కళ్ళ ముందుంటే ఏంటి, కళ్ళు మూసుకున్నప్పుడు లేపేసి ఉంటావు. మీ ప్లేట్ లో బజ్జీలు మాయవడానికి కారణం మను కాదు, అను. ఏం మాట్లాడుతున్నారండి? నిజం, కావాలంటే నాతో వచ్చి చూడండి. అబ్బా, చట్నీ భలే ఉంది. మీరందరూ చట్నీలో పల్లీనే చూశారు, నేను మాత్రం నా అను తల్లిని చూశాను. చూడండి, ఆకలితో ఉన్న ఆత్మను చూడండి, బజ్జీలను బాడీలు అనుకుని ఎలా పీక్కు తింటుందో. నిజమే నాన్నగారు. ఊరుకోండి, దానికి బాగా ఆకలి వేస్తున్నట్టుంది, అందుకే అలా తింటుంది. మన అను తల్లి ఆకలేసిన అందంగా తినేది, కానీ ఇప్పుడు చూడండి ఆంబోతులు ఎలా తింటుందో. అలా అనకండి, దిష్టి పట్టేస్తుంది నా కూతురికి. దిష్టి పెట్టడం కాదే, ఆల్రెడీ దయ్యం పట్టేసింది. అబ్బా, ఒరే గోరా, మీ అంకుల్ తీసుకెళ్లి ఏదో ఒక హాస్పిటల్లో చూపించరా. నిన్నటి నుంచి ఇలా పిచ్చివాగుడు వాగుతున్నారు. అంకుల్, ఇప్పుడు మీ డౌట్ ఏంటి? అనుకు దెయ్యం పట్టింది, అంతే కదా? అంతే, దట్స్ ద రైట్ ఆన్సర్. కంప్యూటర్ జీ లాక్ కరో. మీరన్నదే నిజమైతే ఇప్పుడు అను ఆ రూమ్ లో ఉంది కదా? అవును. మనం బయటకి ఎడపెట్టేసాం అనుకోండి, అను బయటికి రాలేదు. ఎస్, రాలేదు. సో అను అయితేనే బయటికి రాలేదు, దెయ్యం అయితే బయటకు వచ్చేస్తది కదా? వచ్చేస్తది కదా. అలా వచ్చిందంటే అనుకు దెయ్యం పట్టేసినట్టే అంకుల్. అబ్బా, సూపర్ ఐడియా రా. పద బయటకి ఎడెట్టేద్దాం, మీరు చూస్తూ ఉండండి, అది బయటకు వచ్చి ఇంకో బజ్జీ అట్టుకెళ్తది. చూడండి ఇప్పుడు అది ఎలా బయటకు వస్తుందో. ఎవరది డోర్ వేసింది? ఒరే అన్నయ్య, గోరా, ఎవరు తలుపేసింది? ఇప్పుడు తీయకపోవాలి, చంపేస్తాను ఒక్కొక్కడిని. అందరూ చూసారా, కుటుంబ సభ్యులను కూడా చూడకుండా ఎలా చంపేస్తానో నరికేస్తానో అంటుందో. చూడండి, పూర్తిగా దయ్యంగా మారిన అనుని చూడండి. కనిపించట్లేదు అంకుల్, డోర్ వేసి ఉంది కదా. గుద్దనంటే గద్దలు ఎగురుతావు. సారీ అంకుల్, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. నువ్వు ఆగు, ఇది నువ్వు చెయ్యాల్సింది కాదు, నేను చెయ్యాల్సింది. ఎవరది? నాందా, పిసునుగొట్టుపతి రాజాని. డాడీ, మీరా? తలుపు తీయండి. నవ్వుతారేంటి డాడీ? తలుపు తీయండి. హే అనుముఖి, నీకేం కావాలి? ముందు తలుపు తీయండి, ఆ గొల్లం పెట్టినోడు గొంతు పిసికేయాలి. అది నీ వల్ల కాని పని. ఎందుకంటే గొల్లు వేసిందే నేనే. అబ్బా డాడీ, ఏమైంది మీకు? గొల్లం తీయండి. తీయను, నువ్వు మర్యాదగా నా కూతురు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపో, లేదంటే వచ్చే దుర్గాష్టమి నాడు నీ అంతు చూస్తా. డాడీ, పిచ్చెక్కిందా మీకు? ఏయ్, దుర్గాష్టమి నాడు రా, ఇప్పుడు పో. డాక్టర్ ఈశ్వర్, ఇది మీ వల్ల అయ్యే పని కాదు. ఏమంటున్నావురా? చంద్రముఖి సినిమా నేను చాలా సార్లు చూశాను, మీరు చేసింది తలైవాలా లేదు, నోట్లో తలైవాలా ఉంది. రే, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు, వెనకపో. చూసారా దాని విపరీత చేష్టలు? గోవిందు, ఏమైంది లిల్లీ? ఫోటో పడిపోయింది, సిలువు తిరిగింది.
చూడండి ఆ దయ్యం లోపల ఉన్నా బయట ఇదంతా ఎలా జరుగుతుందో. ఎందుకంటే దయ్యం ఉంది కాబట్టి. మీరు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది అంకుల్. నువ్వు కూడా ఏంటి లిల్లీ ఆయనతో కలిసి? లేదు గోవిందు, కిచెన్ లో కూడా నాకు ఇలా చాలా సార్లు అయ్యింది. పెట్టిన వస్తువు పెట్టిన దగ్గర ఉండట్లేదు. విచిత్రమైన శబ్దాలు, అద్దాల్లో ఏవేవో కనిపించడం. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి అంతా తేడాగానే ఉంది. అయితే ఇంట్లో ఏదో ఉందంటావు? ఇంట్లో కాదు, ఆ రూమ్ లో ఉంది. అబ్బా మీరుండండి, లోపల నా కూతురు ఒక్కతే ఉంది. ఒక్కతే ఏం లేదమ్మా, దానికి పట్టిన దయ్యం కూడా తోడుగా ఉంది. అబ్బా నువ్వు ఉండరా. అబ్బా చూసావా, కన్న తండ్రి అని కనికరం లేకుండా ఎలా కొడుతుందో. నాన్నగారు మిమ్మల్ని కొట్టింది అను కాదండి, దయ్యం. ఎవరు కొడతా ఏట్రా, దెబ్బ నాకేగా తగిలింది. అమ్మా లిల్లీ, ఇంక వెయిట్ చేసి లాభం లేదు. నువ్వు అర్జెంట్ గా ఏ దయ్యాలు వదిలిచ్చోడుకో ఫోన్ చేయి. ఈ రోజు ఈ దయ్యం సంగతి ఏంటో తేల్చేయాలి. ఓకే అంకుల్. గోవిందు, ఫాదర్ కి ఫోన్ చేయి. మామయ్యక ఇప్పుడు ఎందుకు ఆయనకి? ఏహే, మా ఫాదర్ కాదు, చర్చ్ ఫాదర్ కి. ఓకే ఫాదర్ వచ్చినట్టున్నారు. ఫాదర్ కాల్ చేస్తే మీరెవరు వచ్చారేంటి బ్రదర్? ఆ ఫాదర్ కి ఖాళీ లేదు, అందుకే ఈ ఫాదర్ ని పంపించారు బ్రదర్. ఏంటి ఫాదర్ ఇయ్యి? హోలీ వాటర్, పవిత్ర జలం. మరేంటి వెనిగర్ స్మెల్ వస్తుంది? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రండి ఫాదర్ లోపలికి. సాతానున్నాడు. ఉన్నాడు కాదు ఫాదర్, ఉంది లోపల. ఎవరి గొర్రె బిడ్డ? గొర్రె బిడ్డ కాదు ఫాదర్, ఈ బర్రె బిడ్డ. ఫాదర్ ప్రైజ్ ద లార్డ్. మే ద లార్డ్ బి ప్రైజ్డ్. ప్రైజ్ ద లార్డ్ ఫాదర్. ఏంటి? అదే మీరు ఆ హోలీ వాటర్ నా నెత్తి మీద చల్లితే అది బయటకు వచ్చి నా నెత్తి మీద ఎక్కకుండా ఉంటది. అసలుకే ఇందాక చంద్రముఖిలో రజనీకాంత్ లో బిల్డప్ ఇచ్చాను. తీసుకో. లోపల ఎవరో డోర్ కొడుతున్నారు, తీయచ్చుగా. ఫాదర్ డోర్ కొడుతుంది దెయ్యమే, ఆ లోపల ఉంది. దాన్ని వదిలించడానికే మిమ్మల్ని పిలిచింది. ఓ సారీ. In the name of Jesus, the conjuring, the autopsy of the Jainodi hereditary, dawn of the dead, the grudge evil dead, the exorcist, the devil rejects. ఏంటి ఫాదర్ ఇవన్నీ? సినిమా పేర్లు లేకపోతే ఏంటి? దీస్ ఆర్ ప్రేయర్స్. డోర్ తీయండి. In the name of Jesus, అందరూ నాతో చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. స్టాప్ ఇట్. ఏం జరుగుతుంది ఇక్కడ? ముందు బయట గడవరేశారు, చెప్పండి. ఫాదరే. 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 దిస్ డెవిల్ ఇస్ క్వశ్చనింగ్ మీ. అందరూ చేతులు గట్టిగా పట్టుకోండి. పట్టుకోమంది మీ చేతులు కాదు, ఆ సాతాన్ చేతులు. ఏం చేస్తున్నారు మీరు? నన్నెందుకు పట్టుకున్నారు? In the name of the Lord Jesus Christ, this devil is a forgivable sin. Please go by faith. Let's out conjuring God's faith. Praise the Lord Jesus. Hallelujah. Daddy, yes daddy. Come on daddy. Yes daddy. హే, మీరు వదలండ్రా. అబ్బా రక్కేసింది. చిట్టి చెయ్యి వదలలేదు. వదిలేస్తాను. హే, అయిపోయారా నా చేతిలో? పట్టేసా. రేయ్, నన్నే కొడతావా? ఇదేంటి మళ్ళీ లేచింది? సైలెంట్ గా జంప్ అయిపోవడం బెటర్. డోర్ పడిపోయిందేంటి? ఆ క్వశ్చన్ మేము అడగాలయ్యా. దయ్యాన్ని పట్టేశానన్నావు. పట్టేశాను, ఇదిగో. ఆ బాటిల్లో గాలి ఉంది కానీ దయ్యం ఎక్కడ ఉందయ్యా? గాలంటే దయ్యమే కదండి. అబ్బా మీరుండండమ్మా. రేయ్, ఎవడ్రా నువ్వు? ఫాదర్ ఆత్మదాస్. ఫాదర్ ఆత్మదాస? అదేం పేరు రామదాస్ లాగా? ఏ లియో సినిమాలో విజయ్ లియో దాస్ అని పెట్టుకోలేదా? రేయ్, నువ్వు యాక్టింగ్ లాపి నువ్వెవరో నిజం చెప్పు. ఆయన చెప్తాడు కదా నువ్వు ఫాదర్ అని. వీడిని చూస్తుంటే నలుగురు పిల్లల ఫాదర్ లా ఉన్నాడు కానీ చర్చ్ ఫాదర్ లా కనిపించట్లేదు. ఈ దేవుడి బిడ్డను పట్టుకొని ఇంత మాట అంటావా? ఆ ప్రభువు నిన్ను క్షమించడు. అమ్మా అను, పాస్టర్ అలా అనకూడదమ్మా, సారీ చెప్పు. అబ్బా, ఈయన పాస్టర్ కాదమ్మా, ఈయన ఎక్కడో చూసాను. ఎక్కడ చూసుంటావు? ఏదో చర్చిలో చూసుంటావు. చర్చికెళ్లే మొహమేనా నీది? మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు? కోరా,
వాట్ ఈస్ దిస్? మీ ఇంటికి వచ్చి దెయ్యాన్ని పట్టుకొని మీకు హెల్ప్ చేస్తే దిస్ ఈస్ వాట్ ఐ గెట్ ఇన్ రిటర్న్? నో అమెజాన్ ఫ్లిప్కార్ట్ రిటర్న్ ఫాదర్. ఐ విల్ డీల్ దిస్ ఆర్డర్. అను ఏం చేస్తున్నావు? నీకు దెయ్యం పట్టయితే ఆ దెయ్యాన్ని విడిపించింది ఆయనే. యు నో దట్? వెళ్ళి సారీ చెప్పు, థ్యాంక్స్ చెప్పు. హే, మీకేమైనా పిచ్చా? నాకు దెయ్యం పట్టడం ఏంటి? నేను నార్మల్ గానే ఉన్నాను. హుసే, దెయ్యం పట్టింది నీకెలా తెలుస్తుంది? అనువిచ్చిన మాకు తెలుస్తుంది కానీ. డాడీ, వీళ్ళు నన్ను స్మార్ట్ అంటుంటే మీరు కామ్ గా ఉంటారేంటి? నీకు దెయ్యం పట్టిందని పాస్టర్ని పిలిపించిందే ఆయనమ్మా. సారీ అమ్మా, నీ విపరీత చేష్టలు చూసాక నాకు చెమటలు పట్టాయి. ఆ భయంలో ఏం చేయాలో తెలియక పిలవమన్నాను. ఇట్స్ ఓకే, మిస్టేక్స్ హ్యాపెన్స్. డోర్ తీయండి, నేను వెళ్తాను. ఏంటి తీసేది? డోర్ రావట్లేదు. ఏం మాట్లాడుతున్నావురా? ఏదో ఒకసారి నన్ను చూడండి. నిజంగానే రావట్లేదు అంకుల్. ఫాదరు దయ్యాన్ని పట్టేసుకున్నానన్ను, మళ్ళీ ఏంటిదంతా? ప్రైజ్ ది లార్డ్. నేను అనుకున్నది తప్పు. ఏమనుకున్నారు? ఎక్కడున్నది ఒక దెయ్యం కాదు, 2 దెయ్యాలు. కూతురు శరీరం నుంచి దెయ్యాన్ని వేరు చేసామని ఆనందపడే లోపే ఆ ఫ్యామిలీకి ఇంకో ట్విస్ట్ తగిలింది. అక్కడున్నది ఒక్క దెయ్యం కాదు, 2 దెయ్యాలు. అది మామూలు దెయ్యం కాదు, చాలా పవర్ఫుల్ అయిన ప్రేతాత్మ. ఈసారి వచ్చిన దెయ్యం నార్మల్ది కాదు, పవర్ఫుల్ ప్రేతాత్మ. ఆ ఓడల మరి యాంకర్ గారు ఏం చెప్తున్నాడో అదే జరుగుతుంది. పోనీ నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అంటే ఆ మాయదార యాంకర్స్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఏం జరుగుద్దో ఏంటో. ఫాదర్, ఏంటి బిడ్డ? మీరు ముందు దెయ్యాన్ని బాటిల్లో బంధించినట్టు ఈ ప్రేతాత్మను కూడా బంధించచ్చుగా. నేనేం చెయ్యాలో నువ్వు నాకు చెప్పొద్దు. సారీ ఫాదర్. వెళ్ళి ఇంకో బాటిల్ పట్టుకురా. వెనిగర్ బాటిల్ ఫాదర్? కాదురా, వాటర్ బాటిల్. ఓకే, దాహం ఎత్తనట్టుంది. ఇదిగోండి వాటర్ బాటిల్. నేను అడిగిన తాగడానికి కాదురా, దెయ్యాన్ని పట్టుకోవడానికి. ఆగండి, తాగిసిస్తాను. The name of God, Satan, రా. ఏంటి ఫాదర్, బాత్రూమ్ వస్తుందా? వాష్రూమ్ దట్ సైడ్. ఈ దయ్యం చాలా పవర్ఫుల్ గా ఉంది. ఇది మంత్రాలకి లొంగట్లేదు. అయితే తంత్రాలు వేయండి. తంత్రాలకి యంత్రాలకి లొంగే దెయ్యం కాదు ఇది. ఆత్మ నిర్బంధన కీర్తనం పాడాలి. పాడాలా? ఫాదర్, వీఆర్ నాట్ సిద్ శ్రీరామ్ కార్తిక్ శంకర్ మహాదేవన్. మిమ్మల్ని పట్టుకొచ్చినందుకే మా అంకుల్కి 5,000 బొక్కడిపోయింది. ఇప్పుడు సింగర్లు అంటే ఆయన గోచి చిరిగిపోద్ది. అంత చింపుకోవద్దు, నాకు ఇంకో 5,000 కొట్టండి, నేనే పాడతాను. ఫాదర్, మీరు సింగర్ కూడానా? ఐఎమ్ నాట్ ఓన్లీ ఎ సింగర్, డాన్సర్, మోటివేషనల్ స్పీకర్, నేచురల్ హీరో, చైనీస్ కాంటినెంటల్. చైనీస్ కాంటినెంటల్ ఏంటి ఫాదర్? ఆ చైనీస్ కాంటినెంట్ లో కూడా చాలా మీటింగ్స్ కండక్ట్ చేశానని చెప్తున్నాను. ఈ బొలుబులు ఏంటి ఎలా పేలుతున్నాయి? ఇక్కడ నిజంగా దెయ్యం ఉందా ఏంటి? సాతాన్ విపరీత చేష్టలు పెరిగిపోతున్నాయి. వెంటనే డబ్బులు కొట్టండి. అంకుల్, అలా డబ్బా మొహం వేసుకొని చూస్తారేంటి? డబ్బులు ఇవ్వండి. ఇది కూడా నేనే ఇవ్వాలా? మరెవరా? ఆ దెయ్యం మళ్ళీ వచ్చి అని పట్టించుకుంటే. అమ్మో వద్దులే, ఇదిగో. లెట్స్ స్టార్ట్. మేం కూడా పాడాలా? నో, జస్ట్ కోరస్ ఇవ్వండి చాలు. క్యాచింగ్ అప్ ద సైతాన్, క్యాచింగ్ అప్ ద సైతాన్, బాటిల్లోనే పెడతాన్, బాటిల్లోనే పెడతాన్. ఏ మ్యూజిక్ కూడా ఈయన కూడా ఎత్తున్నాడు. నెత్తురుకి మరిగిన హంగ్రి దెయ్యం, బాటిల్లో పెడదామంటే కయ్యం, కేజీ బియ్యం మేము ఇయ్యం. అందరూ నాతో పడండి. నెత్తురుకి మరిగిన హంగ్రి దెయ్యం, బాటిల్లో పెడదామంటే కయ్యం, కేజీ బియ్యం మేము ఇయ్యం. దెయ్యం ఫాదర్, కడే కడే క్యా చూండే, దెయ్యం కో బాటిల్ మే పకడో. నెత్తురుకి మరిగిన హంగ్రి దెయ్యం, రా ఈ బాటిల్లోకి రా. డబుల్ చికెన్ నూడిల్స్ 60 రూపీస్. కాదు, 100 రూపీస్. కాదు, 60 రూపీసే. ఇంకెక్కడ 60 అమ్మా? గుడ్లు చికెన్ రేట్లు పెరిగిపోయి. గుడ్లు చికెన్ ఏంటి ఫాదర్? మీరేంటి నూడిల్స్ బండి వాళ్ళ మాట్లాడుతున్నారు? ఎందుకంటే వాడిది నూడిల్స్ బండి కాబట్టి. ఎస్, వాడు నిజాంపేట్ దగ్గర నూడిల్స్ అమ్ముకునేవాడు. ఏ సైతాన్, ఏం మాట్లాడుతున్నావు? ఎవర్రా సైతాన్? చాలు చాలు, ఇంకా ఆపేయ్. నేను ఫాదర్ని కాదు, ఫేక్ పాస్టర్ని. ఈ అమ్మాయి చెప్పినట్టు నాది నూడిల్స్ బండి. ఏదో డబ్బు కోసం ఈ నాటకం ఆడాను. చూసారా? అమ్మాడి అమ్మ, నువ్వు హోలీ వాటర్ అని వెనిగర్ చల్లినప్పుడే అర్థం చేసుకోవాల్సిందిరా. ఐ డిడ్ ఏ మిస్టేక్.
మీలాంటి ఫేక్ పాస్టర్లు, దొంగ బాబాలు, స్వామీజీల వల్లేరా జనాల్లో మతానికే మచ్చ ఏర్పడుతుంది. సారీ సార్, ఏదో డబ్బుల కోసం చేశాను, దేవుణ్ణి అవమానించాలని కాదు. ఛీ నోర్మయ్, మతం అంటే మంచి కోసం ఉండాలి, మనీ కోసం కాదు. మనం దేవుడి గురించి ఏదైనా చెప్తే అది ఒకళ్ళని ముందుకు నడిపించేలా ఉండాలి, నవ్వించేలా కాదు. ఎప్పటికైనా మారండి. అవును మాయ, ఇది ఫేక్ అయితే మన ఇంట్లో దయ్యం ఇంకా ఉన్నట్టే కదా. ఉన్నట్టే బామా, ఇంకా ఉంది. ఒరే ఎదవా, మంచం కిందరా ఇంకా ఎక్కువ దయ్యాలుంటాయి. ఇంకా చేసేదేం లేదు. దైవంతో స్నేహమైన, దయ్యంతో వైరమైన, భూతంతో యుద్ధమైన, సైతాన్తో సమరమైన ఒకరి వల్లే సాధ్యమవుతుంది. ఎవరంకుల్? ఇంకెవర్రా, ది ఉమెన్ ఆఫ్ మాసెస్. She's taking control. వచ్చింది భూకంపం కాదురా, బేబమ్మ. సులభ కాంప్లెక్సా? కాదు, కల్కి కాంప్లెక్స్. ఎందుకంత అర్జెంటుగా ఫోన్ చేశారు? ఏమైంది? నువ్వు రావడం లేట్ అయింది. అవును బేబమ్మ, నువ్వు లేని టైం చూసి ఇక్కడ ఒక దయ్యం మాకు ర్యాంప్ వేస్తుంది. దయ్యమా? అవును బేబమ్మ, నువ్వే దాన్ని పని పట్టగలవు. పని పట్టడానికి అది అల్లాటప్పగా గల్లీల్లో తిరిగే పిల్లి పిత్రే దయ్యం అనుకున్నారా? భయంకరమైన ప్రాతాత్మ దయ్యం. అబ్బో సారీ సార్, ఇంకా ఫాదర్ క్యారెక్టర్ లోనే ఉండిపోయాను. నిజాంపేటలో నూడిల్స్ బండాడు, డబ్బుల కోసం చచ్చి ఫాదర్ లా గెటప్ మార్చి దయ్యాన్ని వదిలేస్తానని ఇక్కడికి వచ్చాడు. ఇదిగో చూడమ్మా నూడిల్స్, మ్యాటర్ ఏంటంటే ఎలాంటి దయ్యాన్నైనా నేను ఒక్కదాన్ని మట్టు పెట్టగలను. అంత షూరా? రికార్డ్ చెక్ చేసుకో, ఇప్పటి వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోను. అరే వా, అది చూద్దాం. ఒరే కజ్జి, పొద్దు పొద్దున్న పనులు చెప్తావండి బేవమ్మా, ఏమైంది? ఒక్కరోజు కనీసం ఒక్కరోజైనా సరిగ్గా పనిచేయరా ప్లీజ్. నువ్వు అంతలా కాలు పట్టుకొని బతిమాలకు, ఏమైందో చెప్పు. ఈ హౌస్ లో దయ్యాలున్నాయా లేదో స్కాన్ చేసి చెప్పు. దయ్యాలా? ఏం మాట్లాడుతున్నావే? ఈ స్కానింగ్లు గట్రా చేయడానికి నేనన్నా బుజ్జిని అనుకున్నావా? గజ్జిని, అది మర్చిపోకు. నేను 1 మిలియన్ యూనిట్స్ కొన్నాను, చెప్పింది చెయ్యి, నీ వల్ల అవుతుంది. అంతే అంటావా? అంతే. ఓకే బేబ్స్, లెట్స్ గో. స్కానింగ్ ఫర్ నెగటివ్ ఎనర్జీ. వీడవుడు ఎంత నెగటివ్ గా ఉన్నాడు. చీ పోరా. హే బేబ్స్, ఈ ఇంట్లో ఈడు తప్ప ఇంకెక్కడ నెగటివ్ ఎనర్జీ లేదు. ఏంటి నువ్వు చూసావా? మరి నాకు కనబడలేదు. ఇది ఐసీ కాదు, ఇది వేరే ఐసీ. ఓ ఐసీ. మీరేంట్రా అలా చూస్తున్నారు? ఏంటి బేబమ్మ ఈ బొమ్మ భలే విచిత్రంగా ఉంది. ఇది బొమ్మ కాదు, నా ఏఐ అసిస్టెంట్. నాన్నగారు నేను బుజ్జి అని అడిగాను కదా, ఇదేనండి. ఒరే పిల్ల కోతి, నేను బుజ్జి కాదురా గజ్జి. ఎస్, ఇది ఈ కాలం కాదు, దీన్ని ఫ్యూచర్ నుంచి పట్టుకొచ్చా. ఇంతకీ ఇక్కడ దయ్యం ఉందని మీరందరూ ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు? ఎలా కన్ఫర్మ్ చేసుకోవడం ఏంటే, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో అన్ని విచిత్రంగా జరిగాయి. యాజ్ ఇట్ ఈస్ ఆ ఓడల మరి ప్రోగ్రామ్ లో యాంకర్ గారు చెప్పినట్టు వీళ్ళిద్దరూ రక్తం కక్కుని చచ్చిపోవడమే బ్యాలెన్స్. సార్, మీరు ఓడల మరి ప్రోగ్రామ్ చూస్తారా? ఏ ఆ ప్రోగ్రామ్ లో యాంకర్ కి డబ్బింగ్ చెప్పేది నేనే సార్. వెల్కమ్ టు ఊడల మర్రి. ఒరే పనికి మాలినదవా, ఆ వాయిస్ నీదా? ఏ సార్ భయపడ్డారా? ఆ యాంకర్ గారి మొహం కంటే నీ వాయిస్ ఎక్కువ భయంగా ఉంది కదరా.
అయినా నువ్వు నూడిల్స్ షాప్ అడుగు కదా. అంటే కూటి కోసం కోటి విద్యలు సార్. అప్పుడప్పుడు ఇలా డబ్బింగ్లు కూడా చెప్తా ఉంటాను. మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్లు ఉంటే చెప్పండి సార్, మిమిక్రీ కూడా చేస్తాను. ఓ శాంపుల్ వదులుతాను వినండి. నాన్నగారు ఇంకొద్దు ఆపే. రే పిల్లకాయలు, మేము మిమిక్రీ సోదాపి ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరిగాయి అన్నారుగా, అవి చెప్పండి. అదయ్యా నా బజ్జీ దొబ్బేసింది బేబమ్మ. బజ్జీ? అవును బేబమ్మ, నా బజ్జీ కూడా దొబ్బేసింది. ఇదేదో ఆకలి దెయ్యంలా ఉంది. రే కచ్చి, నువ్వు కన్సేపు షట్ డౌన్ అవ్వు. మీరు చెప్పండి రా. ఇంట్లో లైట్లన్నీ పగలగొట్టేసింది. దేవుడి ఫోటో కింద పడేసి జీసస్ క్రాస్ ని కూడా రివర్స్ చేసేసింది. అంతేకాదే సడన్ గా ఎవరో వెనక నుంచి వెళ్ళడం, ఇంట్లో సామాన్లు ఎత్తికేసి కొట్టడం, కిటికీలు డోర్లు ఆడంతటికి అవే పడిపోవడం, ఇంకా అలాంటి చాలా జరిగాయి. మీరు చెప్పిందంతా అర్థమైంది. నేను ఒకసారి ఇల్లు మొత్తాన్ని పరిశీలించాలి. ఏమైంది బేబమ్మా? షర్లాక్ సంపత్ సిస్టర్ లాగా ఇల్లంతా తిరిగేసావు, ఏం కనిపెట్టావు? మీ అందరూ అనుకుంటున్నట్టు మీ ఇంట్లో ఉన్న దయ్యం మరెవరో కాదు, అదే ఎలక. ఎస్, ఎలకే, ది మౌస్. ఏం మాట్లాడుతున్నావు బేబమ్మా? ఎలకి ఇదంతా చేసిందా? అవునరా జగన్నాథం, నీ బజ్జీ మాయమవడానికి కారణం ఎలకే. కావాలంటే నీ బజ్జీ ముక్క ఆ ఎలకున్న కబోర్డ్ లోనే ఉంది, చూసుకో. ఆ సిలువను తిప్పింది ఎలకే, నీ నెత్తి మీద గిన్నెలు పడేసింది ఎలకే. ఓకే, ఇప్పటిదాకా నువ్వు చెప్పింది బానే ఉంది, కానీ లైట్లు ఎందుకు సడన్ గా ఆఫ్ అయ్యి ఆన్ అయ్యి డిస్కోటెక్ లా కొట్టేసుకున్నాయి? ఎందుకు? దీనికేం చెప్తావు చెప్పు. ఓరి పిచ్చి పొచ్చుకాయ్, ఎన్ని చేసిన ఎలక సీలింగ్ లో వైర్ కొరకలేదేట్రా? ఆ వైర్ కొరకడం వల్లే పవర్ లో ఫ్లక్చువేషన్ వచ్చి లైట్లన్నీ అలా డిస్కో ఆడాయి. అంటే ఈ ఇంట్లో దయ్యం లేదా బేబమ్మా? దయ్యం ఈ ఇంట్లో లేదు, నీ బుర్రలోనే ఉంది. ఏవో పిచ్చి పిచ్చి ప్రోగ్రాములు చూసి బుర్రలో మీరు క్రియేట్ చేసుకున్న భయమే దయ్యం. ఫోన్లే బేబమ్మ, అనూతలకి ఎక్కడ దయ్యం పట్టేసిందేమో అని అందరం కంగారైపోయాం. అదే ఓ పిల్ల దయ్యం, ఇక దానికేం దయ్యం పడుతుంది? జస్ట్ కిడింగ్ పిల్లకాయ్. అమ్మయ్యా, ఈ ఇంట్లో ఇంకే దయ్యం లేదు కాబట్టి ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. నువ్వు కాపురం చేయాల్సింది లిల్లీతో, ఎలకలతో కాదు. అవి ఇంట్లో ఉండగా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. మరి ఇప్పుడు ఏం చేయమంటావే? నా బెస్ట్ సజెషన్, మీరు వేరే ఇల్లు చూసి మారిపోవడం బెటర్. అవును గోవిందు, నాకు కూడా ఇక్కడ ఏం నచ్చట్లేదు. మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాం. సరే, రానేటుంటే రాజు అటే పద. ఒరే తత్తి, తెచ్చిన సామాన్లన్నీ యాస్టీస్ ట్రక్ లో సర్దండి అమ్మా. మళ్ళీనా? అంకుల్, మీరు హ్యాపీయేగా? చాలా హ్యాపీరా. నాకు తెలుసు. చూసావా లిల్లీ, మనం కొత్త ఇంట్లోకి మారిపోయామని కుళ్ళని చెప్పాను నీకు. ఈ రోజు నుంచి మిమ్మల్ని పిసునుగొట్టు అంకుల్ అని కాదు, కుళ్ళుపోతు అంకుల్ అని పిలుస్తాను. సర్లేరా, ముందు పదండి పదండి. అన్ని సామాన్లు తీసుకెళ్లిపోయినట్టేగా? సామాన్లు తీసుకెళ్లిపోయారు బేబమ్మ, కానీ సమాధానమే ఇంకా మిగిలింది. ఏ సమాధానం రా? ఈ ఇంటి గురించి అన్ని క్లారిఫికేషన్లు బాగానే ఇచ్చావు, కానీ ఒక చిన్న గిలక లాంటి ఎలక కోసం ఇంత పెద్ద ఇంటిని ఖాళీ చేయించే రకానివి కాదు నువ్వు. నిజం చెప్పు బేబమ్మ, ఈ ఇంట్లో ఉన్నది కేవలం ఎలక మాత్రమే కాదు కదా?